అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించినటువంటి ప్రేమించకు పెళ్ళవుతుంది 8వ భాగం. మరి కథలోకి వెళ్దామా? రాత్రి 9 అయింది. శ్రీరామ్ మెల్లగా కస్తూరి ఇంటి గేటు తీసుకుని లోపలికి నడిచాడు. రత్నారావు సాయంత్రం కలుస్తానన్నాడు, కానీ కలవలేదు. అతనేం చేస్తున్నాడో చూడాలనే శ్రీరామ్ వచ్చాడు. సిగరెట్ పీకని కాలి కింద వేసి నలిపేసి తలుపు తోశాడు. అంతే. లోపల దృశ్యం చూసి స్తంభించిపోయాడు శ్రీరామ్. కస్తూరి అరిచాడు. దూలానికి కట్టిన తాడును మెడకు ఉరివేసుకోపోబోతోంది కస్తూరి. అతని అరుపుకి కస్తూరి అదిరిపడింది. ఒక్క అంగలో కస్తూరి బల్లపై నుంచి కిందకి గుంజాడు శ్రీరామ్. కస్తూరి అతని గుండెలపైన వాలిపోయి బావురుమంది. శ్రీరామ్ గుండె జాలితోనూ సానుభూతితోనూ నిండిపోయింది. ఆమె కన్నీరు అతని షర్టును పూర్తిగా తడిపేసింది. కస్తూరి వీపు పైన మెల్లగా తట్టి, ఏమిటి పని? ఒక్క క్షణం నేను రావటం ఆలస్యమైతే ఎంత ఘోరం జరిగిపోయేదో తెలుసా? అన్ని బాధల నుంచి విముక్తిని పొందేదాన్ని నేను అంది. శ్రీరామ్ కస్తూరి కళ్ళల్లోకి చూశాడు. నీకు నేనున్నాను కస్తూరి అన్నాడు. ఎందుకు నన్ను నరకంలో ప్రతి క్షణం ఏడుస్తూ బతకమనా రామ్? లేదు కస్తూరి, నా ప్రయత్నాలన్నీ నీ భర్తను నీకు అందించాలని, నీ సంసారాన్ని చక్కదిద్దాలనే. నన్ను నమ్ము, నీకొచ్చిన భయం లేదు. కస్తూరి అతనికి దూరంగా జరిగింది. ఏమిటో నేను అనుకుంది ఒక్కటి జరగదు. ఆఖరికి నా చావు కూడా నా ఇష్ట ప్రకారం దొరికేలా లేదు. ప్రతి మనిషి నిరాశ జీవితాల్ని అంతం చేసేసుకుంటే సమస్యలు తీరిపోతాయా కస్తూరి? జాలిగా అడిగాడు శ్రీరామ్. వేదాంతం చెప్తున్నావా? నీకన్నీ తెలుసు. ముందే తెలిస్తే నా బతికిలా కాలిపోయేది కాదు. ప్రేమించిన మనిషి నన్ను అర్థం చేసుకోక దూరం అయ్యాడు. పెళ్లి చేసుకున్నవాడు నాకు అర్థం కాక దగ్గర కాలేకపోతున్నాడు. రామ్, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఏ మళ్ళా ఏదైనా అఘాయిత్యం చేయాలనా? చేసిన అడ్డుపట్టడానికి రక్షించడానికి నువ్వు ఉన్నావుగా. ఆ మాటలు కస్తూరి బాధతో అన్న హేళనధ్వనం వినిపించింది శ్రీరామ్కి. జరిగింది మర్చిపోయి జీవితంతో రాజీ పట్టం నేర్చుకోవాలి కస్తూరి. జీవితం అంటే బొమ్మలాట కాదుగా రామ్. అది తెలిసేనా మరీ పిచ్చి పని చేయడానికి సాహసించావు? కస్తూరి అతని కేసు చూసింది. కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అంది, అతడొచ్చే వేళ అయింది. ఏదన్నా గొడవ చేస్తాడు, వెళ్ళిపో. నాకు మాట ఇవ్వు. ఏమని? తిరిగి ఇలాంటి పని చేయనని. అలాగే అంటే కాదు, చేతిలో చేయి వేసి చెప్పాలి. అతని మాటలకి కస్తూరి నవ్వింది, కన్నీళ్ళొత్తుకుంది. అటు తర్వాత అతని చేతిలో చేయి వేసి కళ్ళల్లోకి చూసింది. శ్రీరామ్ తన ప్రతిబింబాన్ని ఆ నల్లని కళ్ళలో చూసి గిల్టీగా మొహాన్ని తిప్పుకున్నాడు. ఒట్టు దేవుడు పైన పెట్టడం లేదు, నీపైనే ఒట్టు. ఈ కస్తూరి ఇలాగే ఉంటుంది, సరేనా అంది. ఆ మాటల్లో తనపైన ఆమెక్కల ఆరాధనకి శ్రీరామ్ గుండె చల్లగా అయిపోగా మెల్లగా బయటకు వచ్చేశాడు. ఇక శ్రీరామ్ బూట్ లేసులు కట్టుకుంటూ చూశాడు. స్వప్న మంచం పైన పడుకునుంది. అలకపాన్పేమో అనుకున్నాడు. లేచి బయటికి వెళ్ళబోతూ టేబుల్ పైన ఉన్న కవర్ తీసి చింపి చదివాడు. మళ్ళీ 1కి 3 సార్లు చదివాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. స్వప్న కేసు చూశాడు. పడుకునే ఉంది. శ్రీరామ్కి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. వెంటనే వెళ్ళి జాయిన్ కావాలి. ఇంతకాలం ఎవరు కాదన్నా ఏమీ లేకపోయినా స్వప్న తన పక్కనుంటే ప్రపంచాన్ని జయించినంత ధైర్యంగా ఉండొచ్చు అనుకునేవాడు శ్రీరామ్. కానీ స్వప్న ప్రవర్తన తనకు ఆవేదన కలిగించడంతో ఆమెతో సరదాగా గడపాలన్న ఈ మధ్య గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఏదో ఆరాటం, ఏదో ఆవేదన, ఏదో అశాంతి. వీటన్నిటిని నుంచి తనకు అసలు విముక్తి లభిస్తుందా? అస్తవ్యస్తంగా అల్లాడిపోతున్న తన మనస్సుకు ఊరట దొరుకుతుందా?
చిత్తాన్ని చిందరవందర చేసే ఆలోచనలని జయించాలని ఎన్నో రాత్రులు విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే అడపాదడపా తాగుతున్నాడు. ఇక ఉద్యోగం వచ్చింది గనక తన జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ స్వప్న తోడు లేని ఆ జీవితానికి పరిపూర్ణత ఉంటుందా? అసంభవం. స్వప్న తనది, స్వప్న తనకు కావాలి. స్వప్నంలో అయినా ఆమె పరాధీనం కావటం తాను భరించలేడు. ఆమె అందాలు, ఆమె సొగసులు, ఆమె నవ్వులు అన్నీ తనవి, తాను అనుభవించినవి, అనుభవిస్తున్నవిను. కానీ ఆమె బ్రతుకులోనూ తన బ్రతుకులోనూ కూడా ఇప్పుడు తుఫాను గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ ఎంతకాలం ఉండాలి? బీభత్సంగా ఉన్న పరిస్థితులు త్వరలోనే చక్కబడి ప్రశాంతత ఏర్పడుతుందని, అనుమానపు మబ్బులన్నీ కరిగిపోయి తమ జీవిత ఆకాశంలో వెన్నెల కాంతులు వెళ్ళి విరుస్తాయని ఏమోలో ఆశ కలుగుతోంది. ఆ ఆశకు ఇప్పుడు తనకు దొరికిన ఉద్యోగం ఊపిరిపోస్తోంది. అది తలుచుకుంటేనే శ్రీరామ్ మనసు పొరల్లో తేలిక గాలులు వీస్తున్నాయి. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు తనని ఎలా ఊరడింపును కోరుకుంటాడో, ఆనందం వచ్చినప్పుడు దాన్ని తన వాళ్లతో పంచుకోవాలని కూడా అలాగే అనుకుంటాడు. స్వప్నే తనకు సర్వస్వం. నిద్రపోతున్నావా? మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్న స్వప్న భుజం పైన తట్టి అడిగాడు శ్రీరామ్. అతని మాట విని ఉలిక్కిపడినట్టు లేచి కూర్చుని అతని వైపు చూసింది స్వప్న. ఆ కళ్ళల్లో మందారాలు పూస్తున్నాయి. ఆమె చూపుల్లో ఆశలు వీస్తున్నాయి. నాకు ఉద్యోగం వచ్చింది, ఈవేళే హైదరాబాద్ వెళ్తున్నాను, ఎటో చూస్తూ ఎవరికో చెప్తున్నట్టుగా అన్నాడు శ్రీరామ్. మండు వేసవిలో ఒక్కసారిగా మలయం అనిపించింది స్వప్నకి. అంతలోనే ఆమె మొహంలో మళ్ళీ దిగులు చోటు చేసుకుంది. అంటే శ్రీరామ్ తనను హైదరాబాద్ తీసుకెళ్ళట్లేదా? తనకు దూరంగా తనను మర్చిపోయి ఒంటరి వెళ్ళిపోతా? మరి అనేయాలి? పంజరంలో పక్షిలాగా రత్నారావు బిగిస్తున్న ఉచ్చులో మరింత గాఢంగా చిక్కుకుని శిథిలమైపోవాల్సిందేనా? నేను మీతో వచ్చేస్తాను, ఒంటరిగా నేను ఉండలేను. ఆతృత ధ్వనించింది ఆ మాటల్లో. వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్ళాను. అలాంటి రోజు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను కూడా అన్నాడు బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకుంటూ. ఆమె జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా వేస్తూ బ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోతూ ఉంటే మెట్లపైన నుంచుని దిగులుగా చూస్తూ ఉండిపోయింది. కానీ అంతవరకు గొంతులో పేరుకున్న దుఃఖం కరిగి కన్నీరవుతుంటే దిండులో తలదాచుడిపోయింది స్వప్న. ఇక సాయంత్రం 6 గంటలు దాటింది. శీతాకాలపు సాయంకాలం కావటం వల్ల చలిగాలితో పాటు చీకటి కూడా ప్రకృతిని స్వాధీనపడుతోంది. ఆ గదిలో దీపం వెలుగుతోంది. అయినా స్వప్న మనసంతా చీకటిగానే ఉంది. దారి తెన్ను లేని ఆలోచనలతో ఆ చీకటి మనసు చివికిపోతోంది. వెళ్ళటమా మానటమా? వెడితే ఏమవుతుందో, వెళ్ళకపోతే రత్నారావు ఏం చేస్తాడో? శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. తనను రత్నారావు ఎందుకింత క్షోభ పెడుతున్నాడు? పైగా ఏ బాధతో తాను కుమిలిపోతుందో ఆ బాధను పోగొట్టాలి అనుకుంటున్నట్టుగా ఉత్తరంలో రాస్తాడా? అసలు బాధ వ్యధకు కారణం తను కదూ. రత్నారావు రాసిన ఉత్తరం సంగతి గుర్తుకు రావడంతో లేచి టేబుల్లో ఉన్న పుస్తకంలోంచి ఆ తీసి మర్చింది. ఈ కడు పెరుగుతున్న నా కొడుకుని నావాడు అని చెప్పుకోవటం కోసం నేనేం చేయాలో చెప్పు. ఎంత ధైర్యం తనలో పోస్తుంది. ఆ నీచుడి ప్రతిరూపమా? అలా రాయటంలో రత్నారావు ఉద్దేశం ఏముంటుంది? ఒకవేళ ఆ ఉత్తరం పొరపాటునో కావాలనో శ్రీరామ్ అప్పుడు శ్రీరామ్ తనను శాశ్వతంగా వదిలేస్తాడనా? రత్నారావు ఎలాంటి కుట్ర పన్నుతున్నాడు? స్వప్న పెదవులపైన చిరు కదిలి. అంతలోనే ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆమె కళ్ళల్లోకి రక్తం పొంగింది. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా లేచింది స్వప్న. కొంచెం దూరంలో ఉన్న మల్లెకు బయలుదేరింది. చుట్టూ చీకటి దట్టంగా ఉన్న అలవాటైన దారి వెంట నడుస్తూ కొన్ని నిమిషాల్లోనే చేరుకుంది. ఉండి చలిగాలి రివ్వుమంటూ వచ్చి శరీరాన్ని వణికిస్తున్నా లక్ష్య పెట్టలేదు. ఆ చీకట్లో రత్నారావు ఎక్కడున్నది వెతుకుతూ తోటకు ఉత్తరాన ఉన్న సిమెంటు బీచింది. ఆ తోటకు రోడ్డుంది. ఆ రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా ఉన్నట్టు లేదు. అక్కడి దీపాల వెలుతురు మల్లె తోటలో కూడా చెదురుమదురుగా వ్యాపిస్తోంది. ఆ మసక వెలుతురులో సిమెంటు బెంచి మీద ఉన్న రత్నారావుని చూసింది స్వప్న. స్వప్న, వచ్చావా? అంతవరకు కూర్చునున్న రత్నారావు ఆమె దగ్గరగా వచ్చాడు.
ఏమీ రాలేదు. ఆమెలో ఆవేశం కట్టలు త్రెంచుకుంటున్నా అదుపులో పెట్టుకోవాలనే ప్రయత్నిస్తోంది. రత్న కూర్చుందాం ఆహ్వానించాడు. బెంచీ మీద ఎడమెడంగా కూర్చున్నారిద్దరూ. ఈవేళ అన్ని విషయాలు తేల్చేసుకోవాలను కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత స్వప్న అంది. ఆమె మాటలు దృఢంగా ఉన్నాయి. ఎట్టి విషయంలోనైనా నీకు నా సహాయం సహకారం ఎల్లప్పుడూ ఉంటాయి. సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు రత్నారావు. కావాలని ఉపకారం తెలపెట్టలేదు, కానీ ఎందుకు నువ్వు ఇలా పగబట్టి కక్ష సాధిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నవ్వేశాడు రత్నారావు. ప్రేమకు నువ్వు అన్వయించే అదే మాత్రం నిజం. ఆనాడు నిన్ను నేను ఆరాధనాను ఎప్పుడూ చోటుంటుంది. అవును, నేను చాలా విశాలమైంది. ఆడపిల్లలకి ఎంతమందికైనా చోటించే పుష్పక విమానం. ఆవేశంగా ఉన్నాయి స్వప్న మాటలు. ఆనాడెప్పుడో నిన్ను అడిగాను నన్ను పెళ్లి చేసుకోమని, కానీ నీకు నన్ను కాదని ఎందుకు శ్రీరామ్కి దగ్గరయ్యావు. శ్రీరామ్ ముందు సంస్కారం ముందు నువ్వు ఒక మరుగుజ్జువి. ఆ సంఘటన జరిగి ఉండకపోతే ఇవాళ నువ్వంటే ఇంతగా అసహించుకునేదాన్ని కానేమో. ఆవాళ తాగిన మైకంలో నేను అలా ప్రవర్తించి ఉండొచ్చు. అంత మాత్రం చేత నేనేం హత్య చేయలేదుగా. నువ్వు హత్య చేయకపోవచ్చు, కానీ ఆడదానికి శీలం పోయిన తర్వాత బ్రతుకు అర్థం ఉండదు. అందుకే సుష్మా ఆత్మహత్య ఈ నిజం చెప్తే నీ గతి ఆలోచించుకో. చట్టానికి పోలీసుకి కాసింది సాక్ష్యాలు. మింగి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ అనుకున్నారు. ఇక నువ్వు ఎవరికి చెప్తావు? కాలిపోయిన సిగరెట్ దూరం దగ్గర అన్నాడు రత్నారావు. అతని మాటలు కస్తూరి వైపు చూస్తూ అంది స్వప్న. ఆ మాట చెప్పి లక్ష్మి, నువ్వు ప్రేమ సామ్రాజ్యం అనివి. కట్నం కోసం ఆశపడి కంగారుగా నా పెళ్లి చేసేశారు మా వాళ్ళు. అంత మాత్రం చేత నిన్ను మర్చిపోవాలని రూలేవి లేదుగా. నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో విషం కురుస్తున్నట్టు అనిపించింది స్వప్నకి. చిచి, నువ్వు మనిషివి కాదు, పశువువి. ఇంతకుముందు నీతో స్నేహం చేసి చనువిచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. కోపంలో నువ్వు తిట్టినా కూడా ఆనందంగానే ఉంది, అందంగానే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం స్వప్న, నువ్వు నాకు ఆనాడు చనువిచ్చావు. నీతో కూడా తిప్పుకున్నావు. సినిమాలకి షికార్లకి నన్ను వెంటేసుకుని తిరిగావు. నాకేవో ఆశలు కల్పించావు. రత్నారావు ఉద్రేకంతో అన్నాడు. నిజమే, అది నా మూర్ఖత్వం. ఆనాడు శ్రీరాముని ఉడికించాలని ఏడిపించాలని నిన్ను అలా వాడుకున్నాను. కానీ దానివల్ల ఈనాడు నా జీవితంలో అనుక్షణం ఏడుపునే మిగిల్చుకున్నాను. నువ్వు అలా బాధపడటం నేను భరించలేను స్వప్న. అందుకే నిన్ను నాదానివి కమ్మని కోరుతున్నాను. నోరు మొయ్యి, ఆవేశంతో అరిచింది స్వప్న. నేను మానసికంగా శ్రీరామ్ని ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నాను. నన్ను నేను శ్రీరామ్కి ఏనాడో సమర్పించుకున్నాను. అయినా పర్వాలేదు, నేను పెళ్ళైన వాడినే. దేశంలో ఎంతోమంది అయిన పెళ్ళిళ్లను తెగతెంపులు చేసేసుకుని కొత్తగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. స్వప్న శరీరం అంతా ఉడికెత్తిపోతోంది. కోపంతో ఆమె పెదాలు కంపిస్తున్నాయి. నీకో నిజం చెప్పాలి. క్షణమాగి మళ్ళీ రత్నారావు అన్నాడు. అతను చెప్పే ప్రతి మాట ఒక అగ్నిగోళమని స్వప్నకు తెలుసు. అందుకే గుండె దిటవు చేసుకుంటూ ఏమిటన్నట్టుగా అతని వైపు చూసింది. నీ పెరుగుతున్న ప్రతిరూపం అని శ్రీరామ్ నమ్ముతున్నాడు. దేవుడే దిగొచ్చి అది అబద్ధమన్నా సరే శ్రీరామ్ నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే శ్రీరామ్తో తెగతెంపులు చేసుకుని నాతో వచ్చేయి. నీకు పుట్టే బిడ్డను నా బిడ్డగా నేను గర్వంగా చెప్పుకుంటాను. అవును, తెగించినప్పుడు ఏమైనా చేయొచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. అందుకే నా కోసం కావాలంటే కస్తూరిని కూడా వదులుకుంటానని రాశావు ఉత్తరంలో. రత్నారావు త్రుళ్ళిపడ్డాడు. ఉత్తరమా? ఉత్తరం ఏమిటి? ఆశ్చర్యంగానే అడిగాడు. అదే నువ్వు రాసిన ఉత్తరం. నాలో పెరుగుతున్నది నీ కొడుకేనని, వాణ్ణి నీవాడిగా చెప్పుకునేందుకు నువ్వు చేయవలసింది ఏమిటో చెప్పమంటూ రాశావు చూడు, ఆ ఉత్తరం. ఎందుకలా రాశావు అంటే, ఆ ఉత్తరం శ్రీరామ్ చేతిలో పడితే అది చదివి భరించలేక నన్ను ఇంట్లో ఇంచి పొమ్మంటాడని కదూ. తీవ్రంగా ఉన్నాయి స్వప్న మాటలు. నేనేం ఉత్తరం రాయలేదే. ఈసారి ఆశ్చర్యపోవటం స్వప్న వంతైంది. శ్రీరామ్ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని,
ఎటు పాలు పోని విషమ సమస్య నుంచి రక్షించమంటూ నువ్వే నాకు ఉత్తరం రాశావు, రత్నారావు అన్నాడు. నేను ఉత్తరం రాశానా? ఒత్తి ఒత్తి పలుకుతూ అడిగింది స్వప్న. ఇదిగో జేబులోంచి ఉత్తరం తీసి ఆమెకు అందించాడు. క్షణంసేపు దాన్ని చూసిన స్వప్న ఏదో గుర్తుకొచ్చింది. అందులో చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఒక కాగితం తీసింది. రెండు పక్కపక్కనే పెట్టి చూసింది. అక్షరాలు ఆ మసక వెలుతురులో కనిపించకపోయినా కాగితాలు రెండు ఒక్కలాగే కనిపించాయి. రత్నారావుకి పరిస్థితి అర్థమైంది. ఏదో మోసం జరిగింది తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. అయితే వీటిని శ్రీరామ్ రాయలేదు కదా? స్వప్న స్వగతంలో అనుకున్నట్టుగా అంది. ఎవరు రాసినా మొత్తానికి మన ఇద్దరిని ఒక చోటకి చేర్చారు. ఈ సమయాన్ని ఉపయోగించుకోవటం ఎలాగో నాకు బాగా తెలుసు, వెకిలిగా నవ్వుతూ అన్నాడు రత్నారావు. నీ పశుత్వానికి తల ఒగ్గేంత తెలివి తక్కువ దాన్ని కాను నేను, అతనికి దూరంగా వెళ్తూ అంది స్వప్న. అది నా బలం గెలుస్తుందో నీ తెలివి గెలుస్తుందో. ఆమెకు దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కే వేస్తుంది స్వప్న. వెర్రిగా నవ్వుతూ ఆమెకు చేరువుగా రావు. స్వప్న రెండు భుజాలను గుచ్చి పట్టుకున్నాడు రత్నారావు. స్వప్న విదిలించుకుంది. అయినా అతను విడిచిపెట్టలేదు. బలంగా దగ్గరగా లాగాడు. ఆ విసురుకి స్వప్న అతని గుండెలపైన వచ్చి పడింది. రత్నారావు స్వప్నని రెండు చేతులతో చుట్టేశాడు. స్వప్న పెనుగులాడుతోంది. అదండి ఈ భాగం. సో తర్వాత భాగంలో మనం బొమ్మ హేమాదేవి గారు రచించినటువంటి ఇదే సీరియల్ 9వ భాగం విందాం. థ్యాంక్ యూ.